హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నిన్నటి పాట ఎట్లుంది? అందరు మస్తు ఎంజాయ్ చేసిండ్రు కదా. మరి మా సర్ప్రైజ్ మంచిగా ఉందా దోస్తులు? మరి మంచిగా లైక్ చేస్తూ మన సిరీస్ని ముందుకు తీసుకెళ్ళండి దోస్తులు. ఇంకా చాలా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము. అయితే దోస్తులు, చాలా మంది ఈ సిరీస్ ఇక్కడితో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నారు. మరి మీ ఇష్టం దోస్తులు, ఎండ్ చేయమంటే ఎండ్ చేస్తాము, ఇలాగే కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాము. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 197తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 197లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. అవునే రాని, దీని రాని మొక్క మంగడపోతే ఏమైందత్తమ్మా? అదేం తినుడే, నీ తినుడు పాడైపోను. గింతంత గింతంత తింటే నీకు బలం ఏం నుంచి వస్తుంది? మంచిగా కడుపు నిండా నా లెక్క తినాలి. తింటే చిన్నారికి కూడా కడుపు నిండా పాలు తాగచ్చు. ఆగో, గిదేంది గిట్ల మాట్లాడుతుంది? కడుపు నిండా తినమంటుంది రాణిని. ఎన్నడన్నా దానికి కడుపు నిండా తిండి పెట్టిన అవని బతుక్కు. అయినా గిది గిట్ల మారిందేంది సడన్గా? కొంపదీసి నీ నచ్చిన కళ నిజం కాదు కదా? అవునే బద్మాషి, ఏ ఊకే గట్ల ఎందుకు పిలుస్తావని? మంచిగా నా పేరు పెట్టి విలు, అనసూయ అని. సరే అనసూయ గారు. ఏంటిది నిమ్మ గారు? రాణి మీద బాగా ప్రేమ ఉలకవస్తానవేంది అని చూస్తాన్నా. నేనేడోల్కవత్తి. కడుపు నిండా తిను అని చెప్తున్నావు కదనే, ఎందుకే గంతగానం? కడుపు నిండా తింటే ఇంత కడుపున వస్తుంది దానికి. కడుపున వచ్చినా ఎన్నొచ్చినా కడుపు నిండా తింటేనే మంచిగా తొందర ఎప్పట్లెక్క కావచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. గట్ల కూర్చొనే ఉండి గింతంత గింతంత తింటే మళ్ళీ ఎప్పట్లెక్క ఎప్పుడైతుంది, ఎప్పుడు పనులు చేసుకుంటది? ఆహా, ఇప్పుడు అర్థమైందే గదా అని బాధ. అది తొందర తొందర నీకు పనులు చేసి పెట్టాలి, వంటలు చెయ్యాలి, నీకు మంచిగా చాకిరీ చేసి పెట్టాలి. గందుకే ఎక్కువ ఎక్కువ తినమంటానవా? అబ్బో నానసూయనే. ఎవరికైనా అంతే మరి. మంచిగా తిని మంచిగా ఎప్పట్లెక్క అయితే మంచిగా పని చేసుకుంటే గట్టిగా ఉంటారు. నీకోసమే చెప్తాననే రాని, నా కోసం కాదు. అవునత్తమ్మా, మీరు నా కోసమే చెప్తున్నారు కానీ తొందర మంచిగా అయితే తొందర మీకు అన్ని పనులు చేసి పెట్టచ్చు. మరి నీకోసమేనేనే, ఏమన్నా నా కోసమా? నీ బొందనే, నీ బొంద. నీకు పనులు చేసి పెడితే దానికి మంచిదంటావేందే? నీకు మంచిదా దానికి మంచిదా? అయ్యో గివనే బొంబాయి నుంచి వచ్చింది కానీ ఏం తెలియదు అది నీకు. అది పనులు చేసుకుంటేనే కదా అది పిట్టుకుంటుంది, దొడ్డు కాదు. మంచి సన్నగా అట్లనే ఉంటుంది. ఇప్పుడు పనులు చేసుకోకుండా ఉంటే దొడ్డుకు దొడ్డు అవుతుంది నా లెక్క. మరి నువ్వు ఎందుకేలేవే పనులు? బర్రె తిన్నట్టు తినుకుంటే ఎందుకు కూర్చున్నావు? అప్పుడు మా అమ్మ చూసుకున్నది, నన్ను చూసుకున్నదని కూర్చుంటే గింత దొడ్డైనా కథం మీ తమ్ముడు పోయి ఇంకో దాన్ని పట్టిండు, ఎవరి సన్న ఉన్నదో దాన్ని. అట్లనే చెప్తాను అయిన పిల్ల. టక్క టక్క తిన్నావు కానీ తొందర పనులు చేసుకో. మంచిగా లేచి యాక్టివ్గా, నువ్వు ఎంత యాక్టివ్గా పని చేసుకుంటే అంత సన్నగా అవుతావు, స్లిమ్గా. లేకపోతే దొడ్డు దొడ్డైనవనుకో నీ మొగునికి నువ్వే నచ్చవు. అర్థమవుతుందా అని నేను నీకోసమే చెప్తానా. సరే అత్తమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లే, మెల్లమెల్లగా లేచిపోయి నాకు కొన్ని నీళ్ళు తీసుకురాపో. వసే బర్రెదానా. వదినైతే బద్మాశానుడు విలుసుడు ఆపింది, ఇప్పుడు బర్రదానా అనే పెట్టింది డైరెక్ట్. అట్లా వెళ్తే ఎట్లుంటుంది అదనే? అది డెలివరీ అయ్యి 15 రోజులు కూడా కాలేదు. దానికి నువ్వు చేసి పెట్టాల్సింది పోయి దానికే పనులు చెప్తానవా అని? అవులే, చెప్పినా కదా అనే మెల్లమెల్లగా నడుచుకుంటా అన్ని వేసుకుంటేనే మంచిదని. అవునా అత్తమ్మ, స్వప్న లేచి పనులన్నీ చకచకా వేసేసుకుంటుందా? చెప్పినట్లే చేస్తారే. దాన్ని పెద్ద ఆపరేషన్, సీసేసం ఆపరేషన్ అయిన వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పు? 6 నెలల దాకా బెడ్ రెస్ట్ ఉండాలి వాళ్ళకు. అబ్బో, 6 నెలల దాకుండా అవి బెడ్ రెస్ట్? ఏడా ఎంబీబీఎస్ చేసి వచ్చినవే, బాగానే తెలుసుకున్నావు. ఇదేంది ఇప్పుడు రాని రాని మొక్క మంగడపోతే బట్టి నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయితే ఇవాళ అయితే రేపు ఊరకచ్చు తెలుసా?
ఉరికిస్తా ఉరికిస్తా. నిన్ను నీ బిడ్డని ఇద్దరిని ఉరికిస్తా ఆగు. మళ్ళీ నా బిడ్డని అంటది. నేను చెప్పింది కరెక్టా కాదా? దానికి కుట్లు పడ్డాయి, అర్థమైందా? ఎంత అవస్తుంటుంది అనుకుంటున్నావు? పుట్టు పడితే ఏంటి, చిన్న ఆపేసమే అది. ఇక పెద్ద ఆపేసం అంటే ఎంత డేంజర్ ఉంటుందో నీకేం తెలుసు? నాకు వేసిండు గదే పెద్ద ఆపేసం. అప్పటి నుంచి కథ మీద నేను ఎంత సన్నగా అయిదామని ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎన్ని యోగాలు చేసినా కూడా అస్సలు సన్నగా అయితేనే లేను. అబ్బా, ఏం యోగాసనాలు వేసినావే? నీకు యోగాసనాలు కూడా తెలుసానే? తెలుసానే, పద్మాసనం తెలుసు. పద్మాసనం అంటే? పద్మాసనం అంటే తెలియదా నీకు? అయ్యో, ఏం బొంబాయికి వెళ్ళొచ్చిందో ఏమో అది. మూసుకొని చెప్పు తెలుస్తే. మనం అన్నం తింటప్పుడు కూర్చోమా అసలు పీట పెట్టుకొని సకలం ముక్కలం, గదే పద్మాసనం అంటే. ఎవరు చెప్పిండ్రా నీకు? అంటే కొంచెం వేరే ఉంటుంది కానీ వేరే ఏ రానోళ్ళు గట్లా కూర్చుంటే అయిపోయా సకలం ముక్కలం పెట్టుకొని అసలు పీట. గవే నీ పీటను తీసి కింద ఊసబెట్టాలి, దాన్నే ఆసనాలు అంటావు. గదేనా వెనక్కి వచ్చిన ఒక ఆసనం? అది రోజు చేస్తావు కదనే మరి, లప్ప లప్ప తినంగా. ఇప్పుడు ఏడ చేస్తానే గిన్నె సోఫాలో కూర్చొని తినడాయి. నా బిడ్డ ఇంటికాడనైతే మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాం మేము. ఇంకేందిగా, పీట బాగానే పెరిగినట్టున్నది కదా కింద. ఇంకోటేమో శవాసనం. శవాసనమా? శవాలంటవేందే? శవం ఎట్టుంటది? ఎట్లుంటదేందే? చచ్చిపోయినట్టుంటది. గట్లనే వండుకోవాలి. ఇక నేను తిన్నాక గదే రోజు శవాసనమే ఎత్తా. మంచిగా బర్రెవన్నట్టు అంటావు. ఇవి రెండు ఆసనాలు నువ్వు చేసినాయి, అది వెయిట్ తగ్గడానికి. వావా, గన్ని వేసినా కూడా తగ్గుతలేను. ఎందుకంటే అప్పుడు సెషన్ చేసిండు కాబట్టి, ఇక బెడ్ రెస్ట్ తీసుకున్నా నేను కాబట్టి తగ్గుతలేదు. సెషన్ బిషన్ కాదే, తిండి తగ్గిస్తే తగ్గుతారు. తిండి పెంచుకుంటూనే పోతావాయే. తిండి పెంచినప్పుడు నువ్వు ఎంత ఎక్సర్సైజులు చేసేం లాభం? అయ్యో, తిండి కూడా ఎడ తింటానవని. అప్పుడు రాజుగాడు పుట్టినప్పుడు స్టార్ట్ చేసిన అంటే డేటింగ్ చేస్తాను నేను. అసలు ఏం తింటలేను. అసలు నాకు పోనే పోదంటేనేమో తిండి. అవును పాపం అత్తయ్య అస్సలు తినది. పెద్దమ్మ రేపు మటన్ తెప్పిద్దాం అనుకున్నారు కదా, పాపం అత్తయ్య అసలు తిననే తినది. రెండు ముక్కలు వేసుకుంటుంది. కానీ ఇక మటన్ ఒకటి మంచిగానే తింటానే. వేరే ఏమి తినకున్నా మటన్, చికెన్, పిస్సులు, కౌస్ అయితే తింటగా అంతే. ఇక వేరే అస్సలు పోవదనే. ఏ కూర చేసినా కుంభాలు తింటది. గంజడు అన్నం పెడితే గంజు ఖాళీ చేసి పెడుతుంది. మేము అటు పోయి ఇటు వచ్చేసరికి కూరలు మొత్తం తోడుకొని తింటుంది. ఇక చికెన్లు మటన్లు వండుతానైతే చెప్పనక్కర్లేదు. ఎక్స్ట్రా 2 గంజులు పెట్టించుకుంటుంది రైసు. ఇక మింగుడు అంతెందుకు, అయ్యో మటన్లు చికెన్లు తెచ్చినప్పుడు నేను చెప్తా అంటది వంట. పాపం మా అత్తయ్య మంచిగానే చేస్తాంది కదా అనుకుంది నేను స్టార్టింగ్లా. ఇక మెల్లమెల్లగా అప్పుడు అర్థమైంది నాకు మా అత్త గురించి. కౌసు కూరలు ఎప్పుడు తెస్తే అప్పుడు నేను వండుతా అని ఉరుకుతుంది. ఎందుకు అనుకుంటే ఇటు ఫోన్కి వేసడాల్సిన లేదు. టేస్ట్ చూస్తానా అని సగం కూర కథని చెప్తుంది పొయ్యి మీదనే. అది ఉడకపోని దాని దేం కడుపో అది ఎట్లా అరుగుతుందో మరి. చిన్నప్పుడు ఆకలి ఏదైనా గిర్ని మింగిందో మరి, ఏదైనా గ్రైండర్ మింగిందో, రుబ్బురోలే మింగిందో, తిన్నట్టు అరుగుతుంది దానికి. దాని తిండి పాడగాను. నాకేమో పొద్దుగాల తిన్నది రాత్రి దాకా అరుగుతాను లేదు. దీనికేమో గంట కరుగుతుంది. సరే గాని నేను చెప్పేది నువ్వు మూసుకొని. చెప్పాదినే. రాణిని నెల రోజుల దాకా కూసున్న కాడికెళ్ళి లేపినవో నేను చంపే పారేస్తా, నేను చెప్తున్నా. ఇంకా 10 రోజులైతే నెలగానే అవుతుంది, తర్వాత లేపుతా. ఇంకా 2 నెలలు దాని పనులు అది చిన్నగా వేసుకుంటుంది. అంటే ఏంటి? చిన్నారికి బట్టలు తడుగుడు, చిన్నారిని ఎత్తుకొనుడు, చేసుడు, చిన్న బట్టలు చదువుకునుడు, గంతే. బట్టలు విండు ఏ పనైనా 3 నెలల తర్వాతనే చెప్పాలి. అది కూడా చిన్నగానే చెప్పాలి. 3 నెలల ముందు దానికి ఏమన్నా పని చెప్పినవో నీ సంగతి చెప్తా చూడు. నేనెందుకు చెప్తానే? నేను చెప్పా. కానీ అది లేవకుండా అట్లనే కూర్చుంటే దానికి ఓడి వేసి పెట్టాలి. ఓడి వేసి పెట్టుడేందే? వాళ్ళ అమ్మ లేదా? వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చింది అనుకుంటాను? దానికి ఏడానికే వచ్చింది. నీ సొమ్ము తినడానికి ఏం రాలే. ఇక సొమ్ము తినుకుంటే ఎత్తరు. ఇక ఇటు సొమ్ము తినాలి, ఇటు చేసినా అని చెప్పుకోవాలి. అంతే. వాళ్ళన్న తల్లిగారింటికి పట్టుకపోతారు. ఈమెందో వెరైటీగా గీడున్నది అత్తగారింట్లో. అవునత్తమ్మ, స్వప్న మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు డెలివరీ అయింది?
తల్లిగారింట్లో కదా కావాల్సింది. ఇక నువ్వు గిన్నె డెలివరీ అవుతుంది. ఇద్దరికి మనసున పడుతుందా? ఏడుంటారు, ఏడేస్తారు. నా బిడ్డకి అసలే డస్ట్బిన్స్ ఉండద్దు. అవును పాపం, స్వప్న నేను చేయబట్టి అక్కడ ఉన్నది. కానీ వాళ్ళ అత్తగారోళ్ళు నువ్వు అటే వీకు నిన్ను చూసుకోమని పాపం ఎన్ని అన్నారో, ఎన్ని మాటలు అన్నారో. అనరా మరి? అంటారు, మస్తు అంటారు. పాపం వాళ్ళు పాపం. నేను కదా, నువ్వు కాదత్తమ్మా. స్వప్న గురించి అంటున్నా. డెలివరీ అయినాక ఏ పనులు చేయరాదాయే. సరే కానీ నీ సంగతి చెప్పు ఫస్ట్. నా బిడ్డకేంది వేల సవలతులు ఉంటాయాడా? నీ సంగతే చెప్పు, ఆలోచించుకో. రేపు పూచార్లు ఎట్లుంటావో ఏందో. ఎట్లుంటది? మంచిగా ఉంటుంది. ఏం మంచినో ఏమో, ఆయన కొడుకు పుడితే అయ్యేపో. ఏమో బిడ్డ పుట్టింది. ఓ పిల్ల మగవాన్ వై పుడితే ఏం బావు నీకు? ఏయ్ బద్మాస్తానా, ఏందనే పిల్లతోటి ఆడుకొనివా? చిన్న పిల్లతోటి మా ఆడుకొనిస్తా. మంచిగిడ కూసోని ఎత్తుకొని ఆడిపియ్యు. ఇంత పొడుగు వంగి చిన్నారి పొన్నారి అనుడు కాదు. బర్రె ఏం చెప్తావు? కూసో. అయ్యో ఆయన గట్లంటావు. బాలింతకు ఎన్ని పనులు చేసుడుంటది. ఒక దగ్గర కూర్చుంటే దాని కోడి ఎత్తాడు నా కోడలికి. గియో యాక్షనే తగ్గి అని చెప్తున్నా. నువ్వు ఏ పని చెయ్యవు కానీ చిన్న పాపనైతే ఎత్తుకో. మళ్ళీ నేను డెలివరీ చేసిన అని మొత్తుకుంటావు ఇక అందరితోటి. మొన్నటిదాకా గట్లే బెడ్ రెస్ట్ ఉంటే నేనే చేసిన, మొత్తం 9 నెలలు నేనే చేసిన అని చెప్పుడు. 15 రోజులు కూడా లేదామె. ఏ చిన్నారి దాదా, చిన్నారి అని పేరు పెట్టిండ్రా? జూనియర్ అనసూయ అని పెడితే మంచిగుండు. నా లెక్కనే తయారు కావాలి అది. ఇటు రాని. అది ఎట్లెత్తుంది బర్రె? పోయి తెచ్చుకపో. మంచి కూసున్నది. ఇగో ఆయన నాకు ఎత్తుకొని అటు ఇటు తిరిగిన అనుకోడు బుక్కని వాడతాం ఇద్దరం. అర్థమైందా? అందుకే ఎవరన్నా తెచ్చి రోట్ల పెట్టాలి నాకు. అయ్యో అది ఇదే వెక్కింది. ఇది కిందిది ఎందుకు తీ? మంచిగా మెత్తగా ఎచ్చగా మంచుకున్నావు. బిడ్డ మంచిగా వంటది. మెత్తటి చెద్దర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. నాయనమ్మ మీద వంటే. ఆవు చిన్నారి, ఓ పొన్నారి. అయ్యో దాని రెసిడెన్నో పెడితే కదనే, ఇంకెయ్యలేదానే? ఏడెత్తది ఎయ్యది. వాళ్ళమ్మకు ఏడో శాత కాదు. పిల్లగాళ్ళను పట్టించుకుంటుందా వాళ్ళమ్మ? నువ్వే పట్టించుకుంటాను గానే బర్రే. నేనేడా ఎత్తా. నువ్వే కంటివి 9 నెలలు కానీ కూడా. నేను కన్నానా? నేనేమన్నా చేసిన్నా? నువ్వు నీ కడుపులో మోసి కంటే నా బిడ్డ అని ఎత్తుకొని తిరుగుతాన్నా. మంచిగా కొడుకై పుడితే ఏం పోవు. నేను అందరికీ చెప్పుకుందు నాకు మనవడు పుట్టిండు అని. అగో గా మీ మేనత్త వాళ్ళ అత్త ఎట్లా చెప్పుకుంటుంది మంచిగా, నాకు మనవరాలు పుట్టిందని. గాలకంటే మొత్తం పైసలు ఉన్నాయి. వాళ్ళు గట్లా చెప్పుకుంటారు. మనకేడున్నాయి పైసలు? మంచిగా నువ్వు మోగన్ వై పుడితే మంచిగుండు. ఏం చెప్తానవే దానికి? ఏమన్నా మంచిగా పాటలు పాడే మంచిగా వంటది అని నేను చెప్తే ఆడిదట మోగోడట ఏందో చెప్తాను దవలేది. అయ్యా పాటనే కదా, పాట మా వాడుతుంది. పాడుంది అత్తమ్మ. చిన్నారికి పాటలంటే మస్తు ఇష్టం. మంచిగా నవ్వుతుంది. అవునోగి పేరే వాళ్ళు పెట్టిండ్రు. చిన్నారేంది పొన్నారి. మంచి ఇంగ్లీష్ ఫీజు పేర్లు పెట్టాలి. చెప్పనకైతే వాణి అని పెట్టిండ్రు. చిన్నారికి కూడా మీకు ఏది ఇష్టం ఉంటే ఆ పేరు పెట్టిండ్రు అత్తమ్మ. ఎట్లా అంటే అట్లా పిలుచుకోవచ్చు మనం. నేను ఇంగ్లీష్ ఫీజు పేరే పెడతా. ఇంగ్లీష్ ఫీజు మీకు అందరికి నోళ్ళు తిరిగాయి మరి. పెట్టే, ఏం పేరు పెడతావు చూస్తా. ఇంగ్లీష్ ఫీజులా? తప్పుడే కదా, దీనికి ఇంగ్లీష్ ఫీజు అని పేరు పెడదాం. వాళ్ళు పెట్టరుగా పేరు. ఇంగ్లీష్ అని పెట్టమంటారా? ఇంగ్లీష్ ఫీజు అని పెట్టమంటారా? కొబ్బరి పీసు అని పెట్టే, మంచిగుంటుంది. దీని రోగం పాడుగాను. మంది పెట్టిన పేర్లు దీనికి నచ్చాయి. దీన్ని పెట్టే అంటే ఇంగ్లీష్ ఫీజు అంటది, ఏందో అంటది. లాస్ట్కి ఇంగ్లీష్ ఫీజు అని పేరు పెడుతుందట. నేను విలువనా ఇప్పటి నుంచి సంగతి చెప్తావు. నేను ఇంగ్లీష్ ఫీజు అని పిలుస్తావు. పిలుచుకో, అందరికి తెలుస్తుంది నేను ఇంగ్లీష్ ఫీజు అని. నువ్వు ఇంగ్లీష్ ఫీజు అంటావేంది? ఏం ఇంగ్లీష్ ఫీజే నీ ఇంగ్లీష్ ఫీజు పాడుగాను? నేను 5th క్లాసు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా సెంటరు ఇంగ్లీష్ ఫీజు మీడియంలో పడ్డది. అప్పటి నుంచి అందరికి ఇంగ్లీష్ ఫీజు మీడియం అని చెప్పుకుంటాను. తూ నీ బతుకు. అవునావే నిజంగానా? నేను ఇంకా ఇది ఇంగ్లీష్ మీడియంలో చదివిందని నేను అనుకుంటానా? అయ్యో ఏం చెప్పినావనే? నీ ఇంగ్లీష్ ఫీజు హిస్టరీ అంతా చెప్పినావు. ఏదో జోకు అని ఆయన నువ్వు అవన్నీ పట్టించుకోగాని. ఓ చిన్నారి పొన్నారి, మీ వదినే ఎంత సూపర్ ఉన్నది తెలుసా అనయ్య? తెల్లగా ముద్దుగున్నది. అలా నాన్ననే పెట్టుకున్నాడు వని అని పేరు. నేను రేమ్సి చెప్పంగానే మంచిగా నిద్రపోతుంది, నవ్వుతుంది. నువ్వేమో మిడిగుడ్లు వేసుకొని చూడబడుతుంది. 9 అయితే అంది నిద్రపోవా ఇక. ఆగో వేం గుడ్లు గుండ్రటి గోలికాయలు ఎక్కున్నాయి. ఉంటుండతి గాని
మొదలైతే పాట పాడు. ఏమో పాటలు పాడి మీ బిడ్డ నువ్వు నిద్ర ఉచ్చుతా అని చెప్తావు కదా, దీన్ని వండబెట్టే చూద్దాం. ఆ కొయ్యట చూస్తుంది నన్నే. స్వప్న బిడ్డనైతే ఊకే అంటది, ఇట్లా చూడది. గది మరి కొంచెం ఏ తింటానో అంటివి అని కొంచెం తింటే కొన్ని పాలు తాగి అట్లా యాక్టివ్గా ఉంటారు. బాగా తిని బరెవన్నట్టు అంటే ఆ పాలు తాగి మంచిగా వంటారు పిల్లలు కూడా. గిటు చూడదని ఇది కూడా ఎట్లా వంటారు చూడు. టింకులు టింకులు లిటిల్ స్టారు, అవాయ వండరు వాటు ఆరు. అవ్వయ్య కాదే నీ ముఖం మండ, హవ్వయ్య వండర్. గదే గదే తీ, ఏమనుకు రాదు, నేను వాడతాద్దంటావు. పాడు. అప్పయిస్తే వల్సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద కై. అగ్గో నవ్వింది, చూసినావా ఎంత మంచిగా వాడినా ఎంత మంచిగా నవ్వింది. చూసినావా ఎంత సూపర్ వాడినా ఎంత మంచిగా నవ్వుతాంది. రాని చూసినావు కదనే. చూసిన పెద్దమ్మ. ఇంకోసారి మీ అత్తను పాట పాడు మనకు, అర్థమవుతుందా? నీ బిడ్డ మంచిగా చెప్తాన్నా. సరే పెద్దమ్మ. ఆగో ఇంత మంచి ఇంగ్లీష్ ఫీజు ఏం చెప్తే గట్లనే పడతావి నన్ను. ఇంగ్లీష్ ఫీజు చాలే, తెలుగు చెప్పే. మచిలీ జలకి రాణి హే, అబ్బో హిందీయే. జీవన మోచుకా పానీ హే, తడప్పు తడప్పు చచ్చిపోతే మనం మంచిగా చేపల కూర తినచ్చు. ఆహా అట్లనానే. చేపల పులుసు పెట్టచ్చు, చేపల ఫ్రై కూడా వేయచ్చు. అబ్బబ్బబ్బబ్బా ఏం పాట. ఇంకోసారి వాడమంటావా నే రాని? చాలా నీకు పనిష్మెంటు. చాలు పెద్దమ్మ, నవ్వి కడుపు నొస్తుంది, దవడలు కూడా నొస్తున్నాయి. గంత ఈకనెస్ ఉంది చూడు, మీ అమ్మ ఎంత ఈకుంది. గంత ఈకునెస్ ఉంటారా, మీ అమ్మనే ఉంటాది. సాలిగా పాడిన కాడికి. ఆగదనే, నేను ఒక్కసారి మొదలు పెడితే ఆపేయ. అద్దని కాలు మొక్కుతానే, ఇంగ్లీష్ మాత్రం పాడకే. ఇంగ్లీష్ ఫీజు వద్దంటావు, హిందీ వద్దంటావు, తెలుగునే వాడితేనియ. నీకు తెలుగు తప్ప ఇంకోటి వచ్చేటట్లేదు. అవునా చిన్నారి, ఈ బొంబాయి అమ్మమ్మకు తెలుగు తప్ప ఇంకేది వచ్చేటట్టు లేదు కదా. మరిగడ బొంబాయిలో విందే మాట్లాడతారట, వింది రాదు ఏం రాదు. చూడిప్పుడు నేను తెలుగులో పాట అందుకుంటా. రాని ఒకటి చెప్పే, నువ్వు తెలుగు మీడియమే కదా, తెలుగు పద్యం ఒకటి చెప్పు. ఉప్పు కప్పు రంబు. అబ్బో గా వంకర టింకర పద్యాలు కొంచెం కట్టమే. ఉప్పు కప్పు కప్పుకు, ఆహా కాదు, ఉప్పు కప్పు కప్పుల ఉప్పు. సిప్పల ఉప్పు. ఇంకా ఇంకేమో ఉంటదే. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. గది నేను మర్చిపోతి. ఉక్కు పక్కు రంబు ఒక్క పోకల నుండు. ఏముందే ఏమంటివి. చూడ రుచుల జాడ వేరు, చూడ రుచులు, చికెన్లు మటన్లు రుచులుంటాయి కమ్మగా. నీకు గా ఉప్పు కప్పు రంబు పద్యం కూడా రాదావే? ఏం మనిషివే నువ్వు? చిన్నప్పుడు ఏం నేర్చుకున్నావు, ఏం చదివినావు? అయ్యో అది నేనేను గది బళ్ళ నేర్చుకోలే. మా బళ్ళ టీచరు ఇంగ్లీష్ ఫీజే చెప్పింది అన్ని, ఈ తెలుగు పద్యాలు చెప్పలే. ఈ ఉప్పు కప్పు రంబు అయితే నేను సినిమాలో చూసి నేర్చుకున్నా. మరి సినిమాలదే వాడే. పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అయ్యో బాబు, అబ్బా ఏం పుట్టిందే? అయ్యో నా వల్ల కాదు. అబ్బా ఆపు జంబలకిడి పంప సినిమాలో చూసి నేర్చుకున్నావా నువ్వు? అబ్బా అయ్యా ఆపుతావా? పాన్లు మూస్తావా? ఆ చెంప మీదకి వెళ్ళి ఒకటేయమంటావా? అందుకే నేను పుస్తకాలల్లో సినిమాలల్లో వాడా. నాకు వచ్చిన పాటలు వాడతా, అవి నేనే రాసుకుంటా పాటలు. పాడిగా. ఆపు, నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి? నువ్వు ఎంచుకున్న పాట ఏంటి? తకిట 2-6 తటిక 2-4
నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటేనే బద్మాషానా, కానీ నువ్వు ఇక్కడనే ఉంటా అంటావు, బిడ్డింటికే పోతా అంటావు. అది నా సూపర్ ఎత్తంది నాకంటే. అయిపోయినాయి అవే మీ సినిమా డ్రామాలు. అప్పటి నుంచి చూస్తున్నా మీ డ్రామాలన్నీ. మా రాజుగాడు చిన్నగా ఉన్నప్పుడు అన్ని ఇంగ్లీష్ ఫీజు పాటలే వాడిన, అందుకే ఆయనకి అన్ని ఇంగ్లీష్ ఫీజు జాబులు పెద్ద పెద్ద ఎత్తాన్నాయి. అవునే మమ్మీ, నా బిడ్డ కూడా నేర్పియే. నా బిడ్డను ఎత్తుకొని కూడా వాడే, దానికి కూడా పెద్ద పెద్ద జాబులు వస్తాయి. గది ఎత్తానరా ఇప్పటిదాకా? దాహం వేస్తుంది బంటి. ఇక్కడ షాప్లో కూడా ఎవరు లేరు. బ్యాగ్లో నువ్వు వాటర్ బాటిల్ పెట్టుకోలేదా? తెచ్చుకున్నాను బంటి, వాటర్ అయిపోయాయి. ఇక్కడ షాప్ కీపర్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఒక 5 minutes వెయిట్ చేయి మీను. అసలు ఎవరూ లేరు ఇక్కడ. అన్నా ఏం కావనే, షాప్కి వచ్చిండ్రా అన్న? అవును తమ్ముడు, వాటర్ బాటిల్స్ ఉన్నాయా? ఉన్నాయన్నా, ఎంత? 50 రూపాయలన్న. అలాగైతే లేదు కదా. లేదన్నా, గింత సల్లటి ఎవరు తాగుతారన్న, వట్టిగానే ఉన్నది. మీను, ఇంత చిన్న బాబు షాప్లో ఉన్నాడేంటి? అన్ని వాటర్ తాగేసావా? అవును బంటి, చాలా దాహం వేసింది చాలాసేపటి నుండి. మరెందుకు నాకు చెప్పలేదు? నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు బంటి, ఇంకా తట్టుకోలేక చెప్పేశాను. మీను, నా ముందు కూడా ఇబ్బంది పడతావా? ఇబ్బంది అంటే అలా కాదు బంటి, నిన్ను కష్టపెట్టకూడదని. అలా మాట్లాడకురా. నేనుంది నీకోసమే, జీవితాంతం. నేను నీ సర్వెంట్ని. ఏం మాట్లాడుతున్నావు బంటి? ఇంకోసారి నా ముందట ఏది కూడా దాచొద్దు. నీకు మనసులో ఏది అనిపిస్తే అది నాతో చెప్పేయాలి, ఓకేనా? అలాగే బంటి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. లవ్ యూ టు మీను. బంటి, అంత చిన్న అతను షాప్లో ఉన్నాడేంటి? మేబీ వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తున్నాడేమో. కానీ పాపం కదా అంత చిన్న అబ్బాయి పని చేయడం. పాపమేం కాదు, అలా చేస్తేనే అతనికి డబ్బు విలువ అనేది తెలుస్తుంది. జీవితంలో ముందు ముందు చాలా డిసిప్లిన్డ్గా ఉంటాడు. షాప్ పెట్టుకుంటే తప్పేంటి? ఇప్పుడు చాలామంది పిల్లలు ఖాళీగా ఉంటున్నారు. ఖాళీగా ఏం చేస్తారు? ఫోన్లు చూసుకుంటూ టైంపాస్ చేస్తారు. వాళ్ళకి డబ్బు అవసరం వచ్చేసరికి ఏదో ఒక క్రైమ్కి పాల్పడతారు. కష్టపడడం చేత కాదు వాళ్ళకి. ఒక స్టేజ్లో నాకు ఇప్పుడు వెంటనే 1 కోటి రూపాయలు కావాలనిపిస్తుంది. కథం, అది ఎలా సంపాదించాలోనని అడ్డమైన అడ్డదారులు తొక్కుతారు. ఇలా చిన్నప్పటి నుంచే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటే, ఎర్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటే డబ్బు విలువ, కష్టం విలువ అన్నీ తెలుస్తాయి. నిజమే బంటి, అసలు నాకైతే ఏదీ తెలీదు కదా. డబ్బు ఊరికే రాదు కదా. చూసావుగా, ఈ బాటిల్కి 50 రూపీస్ అన్నాడు. అతడికి ఒక 10 రూపీస్ మిగులుతాయేమో. అలా అతను సంపాదించే ప్రతి రూపాయిలో అతని కష్టం తెలుస్తుంది. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు మీనాక్షి. విచ్చలవిడిగా డబ్బు మాత్రం ఖర్చు చేయవు. బంటి, నేను సేవ్ చేసిన పాకెట్ మనీ ఉంది కదా, ఉమ్, అవి ఏదైనా ఆర్ఫనేజెస్కి లేకపోతే ఓల్డేజ్ హోమ్స్కి ఇవ్వాలని ఉంటుంది నాకు. ఓకే, ఎప్పుడైనా వెళ్దాంలే. కాకపోతే నువ్వు సేవ్ చేసిన దాంట్లో మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత % ఇస్తే చాలు. అది రెగ్యులర్గా చేయాలి. ఒకేసారి మొత్తం 0 అవ్వకూడదు. అయినా ఇప్పుడు ఎందుకులే, నువ్వు నీ సొంత డబ్బులు ఎర్నింగ్ చేస్తావు చూడు, అప్పుడు ఏదైనా చేస్తే చెయ్యి. పాకెట్ మనీ అంటే నువ్వు సంపాదించింది కాదు కదా. అవి అలానే ఉండని. నువ్వు నీ సొంత డబ్బులు ఇస్తేనే నీకు దానం చేసిన విలువ, తృప్తి ఉంటుంది. నేను ఇది చేశాను అని ప్రౌడ్గా ఫీల్ అవుతావు. సరిత, ఇంత సైలెంట్గా ఉన్నారేందో ఇంట్లో? అసలు ఉన్నారో లేదో ఇంట్లో అనుకుంటానా. ఏం చేస్తున్నాడు కన్నయ్య? కూర్చోండి వదనమ్మ. నేను వచ్చినప్పుడల్లా నానమ్మని ఎత్తుకుంటాంది కదా. ఇక మరేం చేసాడు వదనమ్మ, పాపం దానికి గర్భసంచి ఆపరేషన్ కూడా అయిందట. నాకు ఇప్పుడు చెప్తాంది పిల్ల. ఎంత కష్టమైందో ఏమో, లమ్మలో కూడా చెప్పలేదు. వాళ్ళ అమ్మ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. కన్న తల్లి లెక్క ఎవరనిపిస్తే వాళ్ళకే చెప్తారు. ఇంకెవరున్నారు ఇక దాని బాధ చెప్పుకోవడానికి? ఏ విషయమైనా రానికి చెప్తుంది. బాధపడేటివి కాదు, సంతోషపడేటివి. బాగా బాధపడేటివి ఉన్నాయనుకో చెప్పదు ఎవరికి. దోస్తులకు చెప్పుకోవాలి వదనమ్మ, కనీసం దోస్తులకు చెప్పుకుంటున్నా ఇంత మనసు తేలికైతుంది. చెప్పది రానికి. బాగా బాధపడేటివి ఉంటే చెప్తే అది కూడా ఏడ బాధపడుతుందోనని చెప్పది. నేను వచ్చిన కొన్ని రోజులకి ఇది అర్థమైంది నాకు. కన్నయ్య దా, మీ అమ్మేదే బయటకెళ్తలేదు. ఇక్కడున్న వాళ్ళ అమ్మ పోయిందమ్మా. పోయిందా? అవునా, సరే పోయిందా మీ అమ్మ? పోయిందా ఆంటీ? ఆగో, దానికేం పుట్టింది? కొట్లాడింది ఏంది మళ్ళా? ఏం కొట్లాలే ఆంటీ. మరి ఇంకేమైందే? మీ నాన్న కూడా ఆడు ఉండనే ఉండడు.
నేను నాన్నని చూసుకోవడానికి పోతుందా అంటే అట్లా లేదు. ఎందుకు పోయింది గంతాగం? అక్కలు వచ్చిండ్రు ఆంటీ, వాళ్ళతోటి పోతా అని పోయింది. మీ అక్కలతోటి పోయిందా? ఉమ్, అంటే మీ ఊరికి కాదా పోయింది? కాదు, అక్క వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళిద్దరి ఇల్లులు దగ్గర దగ్గరనే ఉంటాయి కదా. వాళ్ళింట్లో 4 రోజులు, వీళ్ళింట్లో 4 రోజులు ఉంటుంది. ఓర్ దాని పిసపాడుగాను. గీడ బిడ్డ డెలివరీ అయితే దీన్ని ఇడిచిపెట్టి కావాలని పట్టుకొని ఏం చేస్తుందట ఇప్పుడు పోయి? వాళ్ళకి మళ్ళీ కాన్పులు గిట్ట చేస్తుందేంది? మళ్ళీ ఏమన్నా విశేషం అడగకపోయినవే? ఏం అడగాల ఆంటీ, గట్లున్నారు వాళ్ళు, నేనేం చేయాలి? నువ్వు ఎత్తుకోగానే మనవాడు నవ్వుతున్నాడు. ఇక నా మాట అలవాటైంది కదా, మాట వింటే చాలు నవ్వుతాడు. ఇక వాళ్ళ అమ్మ గురించి ఏం మాట్లాడతావు అని సరిత ఫీల్ అవుతుందని నేను కూడా ఏం సప్పుడు ఎత్తలేను. కానీ గంత ఘోరం ఉంటారా? నిన్న చూడనుంటి ఇద్దరు వచ్చిండ్రు టింగురాడిలు టింగు టింగు అని, వీళ్ళ అక్కలు. వాళ్ళకట చలి పెడుతుందట, కాఫీలు కావన్నట. మొత్తం అలానే చూసుకుంటా కూర్చున్నది వీళ్ళమ్మ. గంట గంట కాఫీలు చాయలు కావన్నట, కిడ్స్ రూమ్ కావన్నట, వాళ్ళకు గెస్ట్ రూమ్ కావన్నట. ఇల్లు ఎట్లున్నది, ఇంట్లో ఎట్లుంటారు అట. ఏందో ఏందో వాగిండ్రు వాళ్ళ అమ్మని కూడా పట్టుకొని పోయిండ్రు. ఇల్లు పట్టుకపోతే గామెకు ఉండద్దా సిగ్గు? ఆమె సిగ్గు మానమేటిపోయింది. నేనుంటే కడిగి పారేద్దు, నాకు ఒక్క ఫోన్ అన్నా వేయకపోతురి. పోని పోయినమ్మా, ఉండి ఏందో చేసింది ఏం లేదామె. ఏదో చేసినట్టు చేస్తాంది, ఏం చేసుకోలేదు. మరి ఇంకేంది, ఇంటి నిండా పని మనుషులే ఉండే. నేను స్టార్టింగ్లా నిన్ను కూడా చూసి ఏమో అనుకున్నా, కానీ నీకన్నా ఘోరం ఉన్నదామె. నేను మంచిగా ఉంటే మంచిగానే ఉంటా వదినమ్మా. నేను ఎప్పుడు వచ్చినా వాళ్ళ అమ్మ సూటిపోటి మాటలతోటి ఇట్లా చేస్తున్నాను. నాకేందని నేను కూడా దూరంగా ఉంటా ఇళ్ళకు. సరితేమన్నా అన్నదా నిన్నెప్పుడన్నా? ఏమనలే కానీ నేను గంతా గమనించకపోతుంటే సరితను చూడంగానే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుండే. ఎప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుండే సరిత దగ్గర, మేము కలిసినప్పుడల్లా. ఆమె ఏదో ఒకటి మాటలు అంటుండే, ఏందో ఏందో మాట్లాడుతుండే. నేను ఆ కోపం దీని మీద కూడా పెట్టుకున్నా, ఇది కూడా గసంటిదే అనుకొని. నాకు తెలియదు కదనమ్మా ఇలా కథలు. అందుకే నేను ఒక్కనాడు కూడా ఇంటికి రాలే. ఇక వీళ్ళ అమ్మకు కొడుకు లేరు కదా, బిడ్డ దగ్గరనే ఉంటుంది కావచ్చు, చిన్న బిడ్డ దగ్గర. నేను ఎందుకు కూడా రాలే. అయ్యో గట్లా అనుకుంటారా వదినమ్మా? చూసుకోవాలి మంచిగా. అలా నిడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు నీ బిడ్డనే అది. నాకు గట్ల చూసుకోవాలని మా ఉంటుంది కదనమ్మ, కానీ వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా నేను అంటే. ఏ సరితే మంచిగానే ఉంటుంది, గట్ల అయ్యేది. అవును, ఇప్పుడు తెలుస్తుంది నాకు. మనవాన్ని ఎత్తుకోకుండా ఒక్క పూట కూడా ఉండలేకపోతాన్నా. వాడు కూడా బాగా అలవాటైంది నాకు. ఇక నేను మా ఇంటికి పోయినాక ఎట్లుంటానో ఏమో, మొత్తం వీడే గుర్తొస్తాడు నాకు. ఇప్పుడే పోతావా నువ్వు కూడా? 3 నెలలు చూసుకొని పోతావానమ్మా. 3 నెలల దాకా పోను. ఈ పిల్లకి ఇంకా గర్భసంచి ఆపరేషన్ అయిందని చెప్పబట్టే ఎట్లీస్ట్ పెట్టి పోతా. 3 నెలలన్నా 5 నెలలన్నా ఉంటా. ఇక్కడనే ఉండుండ్రు అత్తమ్మా, మళ్ళా అటు పోవుడు ఎందుకు? ఇల్లు పెద్దనే ఉన్నది, ఒకటే దగ్గర సంతోషంగా ఉండొచ్చు. మీరు మనవంతో ఆడుకోవచ్చు. నాకు కూడా బోరు కొట్టది, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. అయ్యో నేను కూడా ఒక్కదాన్నే బిడ్డాడా. మావయ్య ఉంటాడు అనుకుంటానవా ఇంట్లో? ఉండడు. దోస్తులు అని తిరుగుతూనే ఉంటాడు. పొద్దుగాల పోతే సాయంత్రం వస్తాడు. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ ఒక దగ్గర కూడతారు, ముచ్చట్లు పెడతారు. ఇక ఇట్లనే ఆలోచించుకుంటా బాధపడుకుంటూ ఉంటా. నాకు బిడ్డలుంటే ఇట్లా ఎదురా నన్ను, అప్పుడప్పుడు ఇంత పోదు అద్దు, బిడ్డ లేకపాయని బాధపడతా. అట్లా బాధపడకుండా అత్తమ్మా, నేనున్నా కదా, మీరు ఇక్కడికి వచ్చేయండి. మీకు ఎప్పుడన్నా బోరు కొడితే అటు ఇటు ఎటన్నా పోండి మామయ్యని తీసుకొని. కానీ ఇన్నే ఉండు అత్తమ్మా. అవు ఈయనే ఉండు వదినమ్మా. 2 కొడుకులు ఈయనే ఉండబట్టే, చిన్న కొడుకు కూడా ఉండబట్టే ఉండుండ్రిగా. గాడైనా పోయి ఉంటారు ఉండు ఎందుకు? ఇక శాతనైనప్పుడు దగ్గరుండడు ఎందుకు? మనది మనం చేసుకోవాలి. శాత కానప్పుడు వచ్చింది అది వేరుంటది. ఇక చక్కగా శాతగానప్పుడు వచ్చి వాళ్ళ మీద పడితే వాళ్ళకి కూడా ఎట్లుంటుంది చెప్పుండ్రి. మంచిగా ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకింత సాయం చేయాలి, పిల్లల్ని ఆడించుకోవాలి, చెయ్యాలి. పిల్లలకు అమ్మమ్మలు నానమ్మలు ఉంటేనే మంచిది. అన్నీ నేర్చుకుంటారు, చేస్తారు. ఇలా రేపు అమ్మమ్మలు ఉండలేదు, నానమ్మలు ఉండలేదు, ఫోన్లు వారెత్తారు. ఇక చిన్న చిన్న కాన్లు ఆ మైండ్ ఏమవుతుంది చెప్పు? పిల్లలు ఎట్లా ఎదుగుతారు మంచిగా? మీరన్నది కూడా నిజమేనమ్మా. ఎత్తుకునేటోళ్ళు ఆడించేటోళ్ళు లేకనే ఫోన్లు అలవాటైనాయి పిల్లలకు. బడికి పోయినాక అంతే, అయితే బడికోవుడు అచ్చుడు, ఫోన్లు పట్టుకోవుడు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇట్లా అస్సలు లేదు, ఫోన్లు ఎక్కడి అప్పుడు. అయ్యవైనమ్మా, మాది కూడా పెద్ద ఉమ్మడి కుటుంబం. అత్తమ్మలు మామయ్యలు అందరు ఉందరు ఇంట్లో. నానమ్మ తాతయ్యలు, మా నానమ్మ తాతయ్య, పెద్ద నాన్నలు చిన్న నాన్నలు అందరం ఒక దగ్గరనే ఉండేటోళ్ళం. ఇక మమ్మ ఇంటికి పోతేనేమో మామయ్యలు అత్తలు. అక్కడ ఉమ్మడి ఫ్యామిలీయే, ఇక్కడ ఉమ్మడి ఫ్యామిలీయే.
శరత్ పోయిండా మరి ఆఫీస్కు? పోయిండు. బంటిగాడు కూడా ఇటు పోతాండు వస్తాడు. అని చదువు అయిపోయింది, మరేమన్నా జాబ్కి ట్రై చేయరా అంటే సప్పు లేదు. చేస్తాడు మంచి పెద్ద ఉద్యోగమే చేస్తాడు నీ చిన్న కొడుకు. బాగా క్లెవర్ కదా. క్లేవర్ కానీ మంచి మంచి జాబ్లు వచ్చినాయి. బెంగళూరులోనట ఒక జాబ్ అయితే అలా పోరా అంటే నేను పోను అంటాడు. దానికి ఏమైందో ఏమో. పోతాడు. అది కాక వేరే చేద్దాం అనుకుంటాడో ఏమో. అంత మంచి ఉద్యోగం వస్తే వేరే దానిలేంది అలా పోవాలి, మళ్ళీ వేరే వస్తే అల్లకి ఎక్కాలి. ఈ పిల్లగానికి ఏమైందో ఏమో, నేను అలా పోను అంటాడు. మరి ఇంకెళ్ళ పోతావురా అంటే ట్రై చేస్తాను అంటాడు. ఏందో ఏమో, ఒక్కొక్కళ్ళకు ఒక్క జాబ్ వచ్చడే ఎక్కున్నది ఇప్పుడు. చేస్తాడు. ఈ బంటికి ఏం తక్కలేదు. మంచి అదృష్టవంతుడే బంటి. మంచిగానే సంపాదించుతాడు బంటి. ఏ లోటు ఉండదు చూడు నీ చిన్న కొడుకు. అబ్బా మీ మాటలు నిజమైతే మంచిగా ఉండవదనమ్మా. నిజమవుడేంది, ఇట్లనే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం. థ్యాంక్స్ వదనమ్మా. పెద్దోడు మంచిగానే సెట్ అయిండు, చిన్నోని కూడా ఆడే చదివిస్తాడు. చిన్నోని మీదనే ఉండే నాకు రాంది. చదువుతాండు కానీ మరి వాళ్ళ రేపు ఉద్యోగాలు చేసుడు ఎట్లనో ఏమో అని. ఏం రంది పెట్టుకోకు. ఇక పెద్దోని కూడా పాపం అంతంత జీతమే. ఇప్పుడు లేదత్తమ్మా, వేరే దాంట్లో జాయిన్ అయ్యండి అని చెప్పినా కదా. దీంట్లో మంచిగానే ఉన్నది జీతం. మంచిగానే ఉన్నదట. ఇంతకు ముందు అయితే పాపం కొడుకు మస్తు ఫీల్ అవుతాడు. పని బాగా వేయించుకుందరు, పైసలేమో తక్కువ ఇద్దరు. ఏందో ఏమో ఈ ప్రైవేటు పని ఎక్కువ, పైసలు తక్కువ. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనే ఉండదు. పైసలు మాత్రం నెల నెలకు పెరుగుతూ ఉంటాయి, కట్ట పడతా ఉంటాయి. ఇక గవర్నమెంట్ లా చెయ్యరని ఎందుకంటావు కానీ మా చేస్తారు చేసేటోళ్ళు. ఇప్పుడు మా సారది గవర్నమెంటేనే. ఎంత సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటాను. ఇంత సిన్సియర్ వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఎగ్గొట్టే నాదులు వాళ్ళు వేరే ఉంటారు, పైసలు మాత్రం తీసుకుంటారు. అయినా ఇంతకుముందు లెక్క లేదు, మస్తు మారిపోయినాయి. అధికారులు ఊకుంటలేరు, పనిష్మెంట్లు కూడా ఇస్తారు. ఏం పనిష్మెంట్ ఇచ్చినా ఏం చేసినా చేసేటోళ్ళు ఎత్తనే ఉంటారు. సురేష్ ఏం చేస్తున్నావురా? హరిని పడుకోబెడుతున్నాను మమ్మీ. సైలెంట్. పడుకుందిరా, వెళ్ళి పడుకోబెట్టు. అక్కడ పడుకోబెట్టగానే లేస్తుంది మమ్మీ. నీకు ఆఫీస్కి టైం అవుతుందిరా, ఆఫీస్కి వెళ్ళావా? స్వప్నకి ఇవ్వు. మా అత్త ఎంత చాలంటే ఈయన ఎత్తుకుంటే ఓర్వది. బిడ్డను ఎత్తుకొని ముద్దు చేస్తా ఉంటే జలస్ ఫీల్ అవుతుంది. ఆగు మమ్మీ, ఇంకొంచెం సేపు ఎత్తుకుంటాను. ఇటు ఇవ్వు సురేష్, అందరికీ ఎందుకో నచ్చది నా బిడ్డను ఎత్తుకున్నాడు అంటే. ఇస్తాను స్వప్న, ఉండు. స్వప్న తెల్లారగానే మొదలు పెట్టావా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడిన అత్తయ్య? అందరికి ఎత్తుకోవడం ఇష్టం ఉండదు, ఇటు ఇవ్వు అని చెప్పాను. దాంట్లో తప్పేముంది? మీరన్నదేగా నేను చెప్పాను. స్వప్నకి ఇవ్వు అని చెప్పారుగా ఇప్పుడే. వాడికి ఆఫీస్ టైం అవుతుంది, ఎంతసేపు అలా ఎత్తుకొని కూర్చుంటాడు? నైట్ కూడా వాడిని నిద్రపోనిస్తలేవు, మొత్తం ఎత్తుకొనే ఉంటున్నాడు. నేను అబ్జర్వ్ చేసింది అది. ఆఫీస్కి వెళ్ళి పని ఎలా చేసుకుంటాడు చెప్పు? మరి ఏం చేయమంటారు అత్తమ్మా? డే అంతా నేను ఎత్తుకుంటా, చూసుకుంటా. నైట్ అన్నా ఎత్తుకోవద్దా సురేష్? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే అట్లా పంపించరు. ఆయనతో 1 మంత్ ఓపిక పట్టు తల్లి, పంపిస్తా 1 మంత్ అయినాక. ఇటు ఇవ్వు సురేష్. కనీసం నేను ఎత్తుకుంటా అని కూడా అంటలేరు, వెళ్ళి స్వప్నకి ఇవ్వు అని అంటున్నారు. తల్లికి అత్తమ్మకి ఇది తేడా. స్వప్న, నువ్వేం చెప్పినా నేను వినాను సురేష్. నువ్వు నాకు మాట ఇచ్చావు నన్ను ఏమీ అనానని. కొందరు కొడుకుకి బిడ్డకి కూడా పార్షాలిటీ చూపిస్తారు. బిడ్డను ఎత్తుకోరు కానీ కొడుకు పుడితేనైతే ఎత్తుకుంటుండే కావచ్చు అత్తయ్య. చూడు స్వప్న, నాకు యోగా క్లాస్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళి యోగా చేయాలి. యోగా మాస్టర్ ఎదురు చూస్తూ ఉంటుంది. హనీని ఎత్తుకొని కూర్చుంటే యోగా ఎవరు చేస్తారు? నా మాస్టర్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతాను. కొంచెం సేపేగా, ఎత్తుకో. వాడికి ఆఫీస్ టైం అవుతుంది. బర్రేది, ఇది ఎత్తుకోవచ్చు కదా, ఎత్తుకోదట. సురేష్ ఎత్తుకుంటేనేమో ఎత్తుకోకంటుంది. ఆఫీస్కి లేట్ అయితే ఏమవుతుంది? ఈ సురేష్ దగ్గర ఆఫీస్ ఈ మీద పెద్ద పెట్టినట్టు బిల్డప్ ఇస్తుంది. యోగా క్లాస్కి పోతాడు, యోగా క్లాస్. ఏ క్లాస్కి పోతే ఇందుకు ఇంతలా ఉన్నది. అన్నీ వట్టిగానే టైంపాస్ చేయడానికి డబ్బులు ఖర్చు చేసుకుంటూ కూర్చుంటుంది. ఆ క్లాసు ఈ క్లాస్ అని. ఇటు ఇవ్వు సురేష్, నువ్వు వెళ్ళు, రెడీగా పో. ఎన్ని రోజులు ఉంటుందట అక్కడ? వెళ్ళి తీసుకురానా? ఏం అవసరం లేదు సురేష్, ఇటు ఇవ్వు. మా మమ్మీ వాళ్ళ కోడల కోసం పోయింది, గట్లుంటారు అత్తలంటే. నాకు సర్జరీ అయి 15 days కూడా కాలేదు. మీ అమ్మ ఎట్లా అంటుందో చూసినావా? ఆమెకు ఎత్తుకోరాదా అంటుంది. ఏమవుతుంది మీ అమ్మ ఎత్తుకుంటే? ఒక్కరోజు యోగా క్లాస్కి పోకపోతే ఏమవుతుంది చెప్పు? అయినా నువ్వు నైట్ అంతా హనీని ఎత్తుకొని ఉన్నావని అనుకుంటున్నావు. ఎవ్రీ 1 hourకి ఒకసారి ఫీడింగ్ ఇస్తున్నానా లేదా హనీకి? ఖాళీగా కూర్చుంటున్నాను అనుకుంటోంది మీ అమ్మ. డే అంతా ఎత్తుకోవాలి, చూసుకోవాలి, నైట్ అంతా ఎత్తుకొని చూసుకోవాలి. అసలు హనీ పడుకుంటుందా? పడుకోబెట్టగానే లేస్తుంది. ఒక్కదాన్నే ఎలా మేనేజ్ చేసుకోవాలి చెప్పు సురేష్? అందుకే ఎప్పుడు మమ్మీ మమ్మీ అంటుంటాను.
మా అమ్మ అయితే అసలు నాకు హనీ ఇవ్వని కూడా ఇవ్వదు. ఓన్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడే, అది కూడా అడిగితేనే ఇస్తుంది. సారీ స్వప్న, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తాను మీ మమ్మీని, ఓకేనా? ఓకే. నాకైతే ఎప్పుడెప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలని ఉంది. గొడవలు ఎందుకు స్వప్న? అమ్మ వద్దంటది, నువ్వు వెళ్తానంటావు. ఎందుకు చెప్పు? అలాగే అంటూ ఉండు సురేష్. నేను ఇలాగే సఫర్ అవుతూ ఉంటాను. ఆ ఎఫెక్ట్ అంతా మన బేబీ పైన పడుతుంది.